ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓజీ ఓజీ ఓజీ. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో చేశాడు మన వెంకట్. ఎలా ఉంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద? ఈ సినిమా ఇది నా గురించి కాదు. మోర్ ఓవర్ ఒక హీరో కంటే కూడా ఆయన్ని నేను ఒక లీడర్ గా నాకు ఆయన అంటే చాలా గౌరవం. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా? బంపర్ ఓపెనింగ్స్ తో ఓపెన్ అయింది. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆర్ వెరీ ఎక్సైటెడ్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఓజీ ఓజీ ఓజీ. ఎక్కడ చూసిన ఓజీ తాలూకు ఆ బజ్ ప్రకంపనలు అనేటువంటి వినిపిస్తున్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. వెరీ గుడ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో చేశాడు మన వెంకట్. వెంకట్ గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు, కాకపోతే కొంచెం ఎవేగా ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయం. 1996లో సీతారాముల కళ్యాణం సుతమరా అండి సినిమాతో వైవిఎస్ చౌదరి పరిచయం చేసిన వెంకట తర్వాత చాలా చిత్రాలు తను యాక్ట్ చేయడం జరిగింది. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు కమ్ అవర్ స్టూడియో. వెల్కమ్ వెంకట్. చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి యువర్ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్వేస్ యు ఆర్ లుకింగ్ ద సేమ్ విత్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ అదే హ్యాండ్సమ్ ఇదిలో. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. ఎలా ఉంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద? ఇట్స్ నాట్, ఇప్పుడు ఈ సినిమా ఇది నా గురించి కాదు. అవును, దిస్ ఈజ్ నాట్ మై ఫిల్మ్, దిస్ ఈజ్ కళ్యాణ్ అన్నాస్ ఫిల్మ్. ఓకే. ఓజస్ గంభీరా ఈజ్ కళ్యాణ్ అన్న. యా. సో అండ్ మోర్ ఓవర్ ఒక హీరో కంటే కూడా ఆయన్ని నేను ఒక లీడర్ గా నాకు ఆయన అంటే చాలా గౌరవం. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఇది నేను హీరో చెప్పే మాట కాదు, ఎందుకంటే ఓజీ షూటింగ్ స్టార్టెడ్ బిఫోర్ ఆయన గెలిచి డెప్యూటీ సీఎం అవ్వక ముందు కథ ఇది. ఓకే. సో ఏది ఆయన 2 ఎలక్షన్లు ఓడిపోయి ఆయన 2 చోట్ల కూడా ఓడిపోయి ఉన్న టైంలో ఆయనలో ఒక హానెస్ట్ లీడర్ కనపడేవాడు నాకు ఎప్పుడు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్, అంటే మనకి పాలిటిక్స్ తో ఏం సంబంధం లేకపోయినా యాజ్ ఎ ఫ్యాన్ ఆర్ వాట్ ఎవర్ అన్నయ్యని, అంటే చిరంజీవి గారిని సీఎం గా చూడాలనే ఒక కోరిక ఉండేది. సో రకరకాల కారణాల వల్ల ఆయన పాలిటిక్స్ లో ఇంత బయటకు వచ్చేసారు, అది డిఫరెంట్ స్టోరీ. పెద్ద అన్నయ్య కాకపోతే మా రెండో అన్నయ్య వెళ్ళి ఆ పదవిలో కూర్చున్న తర్వాత మాకు వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా లీడర్ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ వన్ స్మాల్ రోల్. ఓకే. వాట్ ఎవర్ ఛాన్స్ ఎలా వచ్చింది? తను సుజిత్ కాల్డ్ యూ? ప్రొడక్షన్, దానే గారి ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే ఈ షార్ట్ ఇంకా చాలా సీన్లు ఉన్నాయి, మరి కథ ప్రకారం మరి సుజిత్ కి అవి ఏవి సెట్ అవ్వక మరి నేను ఇంకా చూడలేదు కాబట్టి ఐ డోంట్ నో. మళ్ళీ మాకు సెకండ్ పార్ట్ ఉందని కూడా తెలియదు, నాకే సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని కూడా తెలియదు, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్, ఇట్స్ బంపర్ ఓపెనింగ్స్ తో ఓపెన్ అయింది. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఓజీ అండ్ ఆల్ ద షోస్ ఆర్ హౌస్ఫుల్. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఒక బ్లాక్ బస్టర్ మూవీలో చిన్న పార్ట్ అయినా సెలబ్రేటింగ్ కళ్యాణ్ అన్న యాజ్ ఓజీ. అండ్ సుజిత్ ఈస్ అ గుడ్ డైరెక్టర్. దానే గారి ప్రొడక్షన్ ఎక్సలెంట్ ప్రొడక్షన్ ఐ షుడ్ సే. అంటే నా ఇంత లాంగ్ కెరియర్ లో నేను ఎంత పెద్ద బ్యానర్ లో ఏం చేసినా దానే గారి గురించి స్పెషల్ గా చెప్పాలి. షూటింగ్ చేసిన వారం రోజులకి అడక్కోకుండా నా అకౌంట్ లో డబ్బులు వచ్చేసింది. సో దిస్ వాజ్ అవి లైక్, ఇది నా కెరియర్ మొత్తంలో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. నిజం. వాట్ ఎవర్ మిగతా ప్రొడక్షన్స్ ఏదైనా మనం ఫాలో అప్ కొంచెం ఉంటాయి, ఇక్కడ నేను ఏ ఒక్క రోజు కూడా అడగల. సో అలా ప్రొడక్షన్ టీమ్ గానీ మేనేజర్స్ గానీ అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఈవెన్ సుజీస్ డైరెక్షన్ టీమ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్. బట్ అంటే కొంచెం ఐ థింక్ ఈ డిలే వల్ల కథ కొంచెం మారటం అయి కొంచెం జరిగినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ వర్క్ చేశారు కదా, హౌ యూ ఫెల్ట్ అండ్ హౌస్ ద ఎక్స్పీరియన్స్? కాంబినేషన్ లో చాలా సీన్స్ చేసాము, మరి ఎన్నున్నాయో ఏమున్నాయో నాకు తెలియదు. బట్ వన్ పర్టికులర్ సీన్ నాకు, అంటే ఇప్పుడు థియేటర్ లో నుంచి వీడియోలు తీసి పెట్టేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయటాలు అవన్నీ. సో అది షూట్ చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ ఎ వెరీ
క్రూషియల్ సీన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆయన హీస్ సచ్ ఎ బిగ్ సూపర్ స్టార్, ఆయన పవర్ స్టార్. ప్లస్ ఇప్పుడు డెప్యూటీ సీఎం, ఆ సీన్ లో ఆయన కాలర్ పట్టుకోవాలి. సో డైరెక్టర్ వచ్చి నాకు ఇట్లా చెప్పంగానే లైక్ నేను ఆయన కాలర్ పట్టుకుంటూ ఏంటయ్యా బాబు, ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారు. అండ్ మోరోవర్ ఆయన డెప్యూటీ సీఎం. బట్ ఐ థింక్ సమ్వేర్ సిన్స్ నాకు ఆ ఫ్యామిలీ చిరంజీవి గారితో కానీ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చనువు అనేది ఉన్నట్టు అనిపించింది. కళ్యాణ్ షార్ట్ లోకి రాగానే అన్న మీ ఇట్లా కాలర్ పెట్టి ఓకే అన్నారు. హీ డింట్ ఈవెన్ హెజిటేట్. ఏంటి ఒక లుక్ డైరెక్టర్ కి ఇవ్వటం ఒక్క హెజిటేషన్ కూడా లేదండి ప్రభు. అసలు అంటే జనరలీ హీరోలు, నేను హీరోగా చేసిన సినిమాలు కూడా అడుగుతాం జనరల్లీ కాలర్ పట్టుకోవడం అవసరమా అని. హీ డింట్. హీ అంటే డైరెక్టర్ చెప్పాడు సీన్ కి అవసరం, హీ డిడ్ ఇట్. ఓకే, అట్లా కాదు. వెంకట్ ని బుక్ చేశారన్న విషయం, వెంకట్ ఈస్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అన్న విషయం సెట్ లోకి వచ్చాక తెలుసు ఆయనకి. సడన్ గా ఇట్ ఈస్ సడన్. వెన్ సుజిత్ కాల్డ్ మీ, నేను కథ కూడా అడగలేదు. నేను చేసిన నా కెరీర్ లో నేను చేసిన తక్కువ సినిమాలే, వాటిలో 2 సినిమాలకి నేను కథ అడగకుండా చేసింది. ఒకటి అన్నయ్య సినిమా, దట్ వాజ్ 25 years బ్యాక్ సినిమా. అండ్ ఈ సినిమాకి అంటే ఉంటానా పక్కన, ఐ న్యూ ఆబ్వియస్లీ అన్నయ్య అంటే అన్నయ్య లాంటి సినిమా మళ్ళీ రాదేమో. ఎందుకంటే ఆయన చిరంజీవి గారి పక్కన ఇంకో 2 హీరోలకి ఉన్న స్కోప్ ఉన్న సినిమా అదొకటే అవ్వచ్చు. సో అట్లాంటి సినిమా మళ్ళీ రాదేమో. బట్ ఇక్కడ అగైన్ యాజ్ ఐ సెడ్, కళ్యాణ్ అన్న ఈజ్ అవర్ లీడర్, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ లీడర్. సో ఇమీడియట్లీ ఓకే చెప్పేసా. ఐ సెడ్ సుజిత్ని అడిగాను నేను, సుజిత్ కాదు ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేసిన వాళ్ళని అడిగాను నేను, మరి నన్ను అడుగుతున్నారు కళ్యాణ్ అన్నకి తెలుసా అని. చెప్పామండి, ఆయనే మిమ్మల్ని ఓకే చేశారని, బాగుంటాడు. సో విత్ హిస్ అప్రూవల్ ఓన్లీ. ఓకే, ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్. See, before election, he was very busy shooting location లో కూడా విపరీతమైన జనాలు వచ్చేవాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ వాట్ పార్టీ వర్కర్స్ కానీ. సో వీ నెవర్ హ్యాడ్ ద టైమ్ టు సిట్ అండ్ టాక్ అనేది అవకాశం కుదరలా. బట్ వెన్ ఎవర్ షార్ట్ లోకి వచ్చినప్పుడు కలిసేవాళ్ళు. అండ్ షార్ట్ అవగానే ఆయన కోసం జనాలు వెయిటింగ్, విపరీతమైన జనాలు వెయిటింగ్, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్, ఐ థింక్ నియర్లీ ఆఫ్టర్ 1 year అగైన్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ అగైన్, అదే ఆ కాలర్ పట్టుకునే సీన్ బాంబేలో షూట్ చేసాం అది. సో ఆ రోజు కొంచెం సేపు మాట్లాడాను. అప్పుడు హీ వాజ్ కంగ్రాచులేట్ చేసా. యా అప్పుడు అంతకు ముందు ఉన్న నేను వెళ్ళి కంగ్రాచులేషన్స్ అన్నయ్య అంటే ఆయన దేనికి అని అడుగుతున్నాడు. అంటే ఆయన మర్చిపోయారు. డెప్యూటీ సీఎం అయ్యి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా, వాట్ ఎవర్. సో లైక్ దేనికి మీరు డెప్యూటీ సీఎం అయ్యారు కదా అని, ఓకే అన్నారు.